మహబూబాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ పరిణామాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి ఆకాశవాణి ప్రతినిధి సోమ పురుషోత్తం అందిస్తున్న జిల్లా నివేదిక. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని రైతు వేదికలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలోపు రోడ్ల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని, సాటి మనిషిని ప్రేమించడం మానవత్వం అని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదన్నారు. జిల్లాలోని డోర్నకల్, నెల్లికుదురు మండలాల్లో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో 3 సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగుకు వరద పోటెత్తడంతో ములకలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో పంట పొలాలను ముంచెత్తింది. నాటి వరదలకు దెబ్బతిన్న ఎస్సీ కాలనీని కేంద్ర బృందం పరిశీలించింది. నష్టపోయిన గ్రామాల నివేదికను ఉన్నతాధికారులకు అందచేయనున్నట్లు సర్వే బృందం తెలిపింది. పోలీసు అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో అమృత్ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన మహిళా క్యాంటీన్ను ప్రారంభించారు. అబ్బాయిపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. కురవి మండలం అయ్యగారిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్థానిక యశోదా గార్డెన్లో మానుకోట వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తూ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను సేకరించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ద్వారా గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలో వార్డు అధికారులు పరిశీలించేందుకు వారికి సంబంధిత లాగిన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నదని, విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు మంచి భోజనం పెట్టడానికి 40% మెస్ ఛార్జీలను పెంచడమే కాకుండా 200% కాస్మెటిక్ ఛార్జీలను ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్లో చేతి వృత్తుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ గ్రామస్థాయిలో అవగాహన లోపంతో అమలు కావడం లేదని, గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఆడపిల్లల శాతాన్ని పెంచి భ్రూణ హత్యలు నివారించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మురళీధర్ అన్నారు. మహబూబాబాద్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్లను, పలు ఇతర విభాగాలను మానిటరింగ్ కమిటీతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించని స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.